హాయ్ ఆల్! వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూరేటెడ్ కంఫర్ట్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇట్స్ ఫ్రైడే కార్తీక పౌర్ణమి రోజు ఈవినింగ్ వ్లాగ్ ఇది. సో టైం వచ్చేసి అరౌండ్ 5:30-6 అవుతుందనమాట. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయ్యి పూజకి రెడీ అవుతున్నాను. టెంపుల్‌కి కూడా వెళ్ళేదుంది. సో ఐ చూస్ శారీ. ఆల్మోస్ట్ సన్‌సెట్ టైం అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే మెయిన్ డోర్ దగ్గర దీపాలు పెడుతున్నాను. బయట దీపాలు పెట్టేశాక ఇంట్లో కూడా దీపం పెట్టుకొని దండం పెట్టేసుకున్నాను. అండ్ ఇది పౌర్ణమి రోజు కదా! సో పిండి దీపాలైతే పెడతాం ఈరోజు మా ఇంట్లో. దానికోసమైతే బియ్యం పిండిలో కొంచెం బెల్లం, వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినైతే రెడీ చేసుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాము. సో ఈవినింగ్ పూజ అయ్యాక ప్రసాదం తినాలి. కోసం అయితే అత్తయ్య మార్నింగే బియ్యం కడిగి ఆరబెట్టారు. దాన్ని మిక్సీ చేసి చలివిడైతే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ప్రసాదం రెడీ అయ్యేలోపు నేను ఇక్కడ పిండితో దీపాలైతే చేసి వాటికి బొట్లయితే పెడుతున్నాను. ఇలా పిండి దీపాలు ఎందుకు నిండుగా అనిపిస్తదనమాట. నార్మల్ రెగ్యులర్‌గా ప్రమిదల్లో పెట్టేదానికన్నా ఇలా పిండి దీపాలు పెడితే కొంచెం ఇంకా నిండుగా అనిపిస్తది. సో నేను ఈ పిండి దీపాలైతే పెడదామని అనుకున్నాననమాట. ఈ దీపాలతో పాటు కొన్ని ఉసిరి దీపాలు కూడా పెడదాం అనుకున్నాము. దానికోసం ఉసిరికాయలనైతే వాష్ చేసేసుకొని పైన కొంచెం కట్ చేశాను. సో దట్ మనం ఒత్తి పెట్టడానికి వీలుగా ఉంటుందని. ఇక్కడైతే ఉసిరి దీపాలని పిండి దీపాలలోని ఒత్తులు వేసి రెడీ చేసేసుకుంటున్నాము. అన్నీ రెడీ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇక్కడ. ఈ పూజకి పర్టిక్యులర్‌గా ఇలా ఆకు పైన గంధంతో చంద్రునిలా గీసి దానిపై అయితే పూజ చేస్తాము.
ఇంట్లో పూజనైతే కంప్లీట్ చేసేసుకుని గుడిలో దీపం పెడదామని మా ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాము. గుడి లోపల ఇలా దీపాలు పెట్టే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ అయితే 365 ఒత్తు వెలిగించుకుని దర్శనం చేసుకున్నాము. బయట ధ్వజస్తంభం దగ్గర కూడా మా అత్తయ్య దీపాలు పెడదామన్నారు. సో ఇక్కడ కూడా నీట్‌గా ముగ్గది వేసి దీపాలు వెలిగించుకున్నాము. ఇక్కడ మా బాబు కూడా దీపం వెలిగించాడు. గోవిందా చెప్పు. గోవిందా. టెంపుల్ నుంచి వచ్చేసరికి చాలా లేట్ అయింది. టైం వచ్చేసి అరౌండ్ 10:30 అవుతుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అయితే నేను ఇక్కడ దేవుడి దగ్గర అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సో దట్ మార్నింగ్ లేవగానే కొంచెం ఫాస్ట్‌గా పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చని. సో దాట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.